ఈ సెటప్ ఏంటి? వెళ్ళిక్కడి నుంచి ముందు. నన్ను ఇలా బయటికి నెట్టేస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా వెళ్ళు, నా ఇంట్లో మాత్రం నీకు అసలు స్థానం లేదు. ఈయన చాలా బక్కబారు, చూస్తే తెలుస్తుంది కదా. మీ ఇంట్లో ఎక్కడ పెట్టినా ఈయన బాగా పడతారు. వీడి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వీడొక అడ్డగాడి. నేను కూడా అడ్డగాడిదనే. అలా అని నా తమ్ముడు నన్ను ఇంట్లో నుంచి గట్టేలేదు కదా. అన్న తమ్ముళ్ళ అనుబంధం అంటే ఇలాగే ఉండాలి, అర్థం చేసుకోండి. బంధుత్వంతో ఒకరికి ఒకరు సహాయపడతాము. పరాయి వాడిని కూడా మీ ఇంట్లో పెట్టుకుంటాము. జనాలు ఉండడానికి చోటు లేదు, అలాంటిది నువ్వు నీ తమ్ముడిని బయటికి గంటేస్తావా? ఎక్కడ బతకగలడు? ఈ చెట్టు మీద ఎవరైనా బతకగలరా? అన్నా, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేదు. ఇంట్లోకి రానివ్వు ప్లీజ్. నన్ను రానివ్వనా ప్లీజ్? నేనెక్కడికి రానివ్వను. అలా తిరుగుతూ ఉండు అంతే, నీకేమీ రాదు. నీకన్నా నా తమ్ముడే బెస్ట్. నేను దయ్యమైనా సరే నన్ను వాడి ఇంట్లో పెట్టుకుంటాడు. నువ్వు అసలు అన్నవేనా? సారీ తమ్ముడు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇంకెప్పుడు నిన్ను ఇంట్లోంచి గంటేయను. రా, ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే లెక్క. నిన్ను మళ్ళీ బయటికి గంటేశాడంటే ఇక్కడే దయ్యంలో తిరగకు. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసాయి. నేను దయ్యాన్ని కూడా మా ఇంట్లో పెట్టుకుంటాను. నేను దయ్యాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటాను. కళాకారునికి అద్దె లేకుండా ఇల్లు దొరికింది. చిలకగాడు లేడు, వాడుంటుంటే మజాగా ఉండేది. అరే, సౌండ్లు వస్తున్నాయి కానీ విజువల్స్ ఏమీ కనిపించట్లేదేంటి? వీడి పేరుకే జోరుదార్, కానీ తిండి విషయానికి వస్తే ఒక పట్టు పడతాడు. ఏంటి అర్థమైందా? తమ్ముడు, ఎవరో నా వెంట పడుతున్నారా? ఎవరు వాడు వెంట పడేది? తెలీదు, కానీ ఎవరో ఉన్నారు. ఎలా కనపడకుండా ఉంటాడు? దయ్యం ఏదైనా వెంట పడుతోందా? చిలుక, వీడిక్కడ జోకులు వేస్తున్నాడు. నిజం చెప్తున్నాను, అది దయ్యమేనేమో. అరే, దెయ్యమైనా సరే దాన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుందాం. నిన్నే సాకగలింది దెయ్యాన్ని సాకలేమా? అని చెప్పేవు. మిగతా సామాన్లు స్టోర్ రూమ్ లో పెట్టే. నువ్వు పెట్టకుండా మాకు ఆర్డర్లు ఇవ్వు. ఇక్కడ నువ్వెందుకున్నట్టు? హీరో ఎంట్రీకి టైం వచ్చింది. ఎవరు నువ్వు? యాక్టర్ని. మీరు చాలా మంచివారు, నాకు చాలా నచ్చారు. మంచివాణ్ణా? మీకు రకరకాల వంటకాలు ఇష్టం కదా, నేను మీకు తినిపిస్తాను. పసందైన వంటకాలు ప్రత్యక్షం అవ్వండి. వీడేం చేస్తున్నాడు? నేను దయ్యాన్ని. ఈ ఫుడ్ తిను, కావాలంటే ఇంకా తెప్పిస్తా. కాబడి విడపట్లేదు, నా బట్టలు పట్టట్లేదు. జోర్దార్, అసలు ఎవడు వాడు? అరే, వాడెవడో నాకేం తెలుసు. ఈయనెవరు? దయ్యాన్ని. సరేనా? ఏంటి ఏమన్నావు? నువ్వు బుర్రేమైనా అండర్వేర్ లో పెట్టుకున్నావు తమ్ముడా? నిన్ను నీకు వినిపించట్లేదా? అది దయ్యమంట. హలో రాజా, నేను ఒక కళాకార దయ్యాన్ని. నాలో ఉన్న నటుడు బయటికి రాకముందే నేను బకెట్ తడ్డేశా, అందుకే దయ్యాల్లా తిరుగుతున్నా.
మీలోని నటనని ఒక దర్శకుడు మాత్రమే పరీక్షించి చెప్పగలడు. మీరు దర్శకేంద్రుని ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఆయన మీకు ఛాన్స్ ఇస్తారు. ఏమంటివి నేను ఒకరి దగ్గరికి వెళ్ళనుమా? అసాధ్యం అసాధ్యం. అలాగే పిలువని పేరంటానికి నేను అసలే వెళ్ళను. వావ్, ఈ దయ్యంలో చాలా మంది పెద్ద నటులున్నారు. నిజంగా నాకు బాగా నచ్చింది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఈ హనీగడే నన్ను పిలిచాడు. నేను దయ్యాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటాను. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇక్కడికి వచ్చి ఉండిపోదామని. అసలు ఈ దయ్యాన్ని ఇంటికి పిలిచావా? నువ్వు ఏం చేసావు? అరే ఓ బచ్చగా, దుమ్ము లేచిపోద్ది చూడు. నన్ను గ్యాస్ అనుకుంటున్నావా? బాటిల్లో సోడా తాగి గ్యాస్ బయట వదలడానికి వెళ్ళండి. నేను కొంచెం పడుకోవాలి, సరేనా? వెళ్ళండి, మీరు మీ వెళ్ళండి. అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. ఈ సెటప్ ఏంటి? అరే అరే ఆగండి ప్లీజ్. నేను సరదాగా చేశాను, అది నాకు గ్రాఫిక్స్ వచ్చు కదా. ఓహో, మీరు పరిగెడతారా? నేను పట్టుకుంటాను. లెట్స్ ప్లే. లెట్స్ ప్లే ఏంటి? వెళ్ళిపో, లేదంటే నీ ముఖాన్ని పచ్చడి పచ్చడి చేసేస్తాం. అరే చిలుక, వాడు గోంగూర కాదు, దెయ్యం. అరే దెయ్యమని నేను మర్చిపోయాను. ఇప్పుడు అయిపోయాను, అర్థమైందా? థ్యాంక్ యూ. నేను దయ్యమని నాకు గుర్తు చేశారు. నా ఫ్రెండ్నే భయపడతావా? ఏయ్, ఏయ్, ఆ, ఆ, ఏమండి, నాకు ఐస్ క్రీమ్ కావాలిరా. చాలా చాలా చల్లగా ఉండాలి. నీకు కావాలా? చాలా బాగా ఆడుతున్నారా స్మార్ట్ బాయ్స్? కొన్ని రూల్స్ యాడ్ చేద్దామా? అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను, అర్థమైందా? చిన్న రెక్కలు వేసుకొని ఎక్కడి దాకా వెళ్తావు? అలసిపోవా? సరే, నన్ను మోసుకొని పోవా? కుర్ర తర్వాత చిలక మీద స్వారీ చేసేది నేనే. ఇక్కడ ఏం జరుగుతోంది? హీరోయిన్ వచ్చింది. భలే ఉన్నావు. నీ మీద నా మనసు వచ్చేస్తుంది. లవ్ యూ అని కొట్టొద్దు. నా ప్రేమ నీకు ఒప్పుకోకిట్టే. ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా తట్టింది. కిట్టి, పద మనం వెళ్ళి స్టోరీ డిస్కస్ చేసుకుందాం. స్టోరీయా? మేము కిట్టితో ఒక సినిమా చేయబోతున్నాం. సినిమానా? ఈ సినిమాలో నేనే హీరో. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం సినిమా? వాడొక పెద్ద దెయ్యం. వాడి బారి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు మేము చెప్పినట్టు చేయాలి, అప్పుడే తప్పించుకోగలం. అర్థమైందా నీకు? సరే బన్నీ. బాబు గోవర్ధన్ హీరో ఫైనల్ అయ్యాడా? నేను ప్రొడక్షన్ మేనేజర్, జోర్దార్ కాస్ట్యూమ్ డిజైనర్, కిట్టి హీరోయిన్, చిలుక కెమెరామ్యాన్, అని ఏమో డైరెక్టర్. డైరెక్టర్ ని. మేము హారర్ ఫిల్మ్ తీస్తున్నాం, ఇందులో దెయ్యమే హీరో. ఇప్పుడు హీరోగా ఎవరిని పెట్టాలబ్బా? ఐడియా. ఏమన్నావు? నేను దయ్యాన్ని, నీ ఒరిజినల్ హీరో. మీ సినిమాకు నేనే హీరోని. ఇది పీరియాడిక్ సినిమా కాదు, నువ్వు సెట్ కావు. పొలం దున్నాలంటే కావాలి ట్రాక్టర్, యాక్షన్ ని దున్నాలంటే కావాలి యాక్టర్. అది నేనే. క్యారెక్టర్ లోకి రా. నువ్వు పాములు పెట్టే వాళ్ళ ఉన్నావు, అర్థమైందా? స్టెప్స్ లో మెగా స్టార్, యాక్షన్ లో సూపర్ స్టార్. యాక్షన్. నేను అంటున్నా. అరే డైలాగ్ కాదు, యాక్షన్. ఇలా. ఏయ్, యా. ఏయ్, యా.
ఇలాంటి యాక్షన్ నువ్వు ఎక్కడ చూస్తుండబో ఏంటి అర్థమైందా? మనం లాస్ట్ లో ఇచ్చే పంచ్కి క్లాప్స్ పడాల్సిందే. ఏయ్! అలా ఉంటే సార్ అదే ఎలా ఉండాలి? కమీడియన్ లా యాక్ట్ చేయకు, నువ్వు హీరోవి. చూడండి, నా యాక్షన్ తో మెప్పిస్తాను మిమ్మల్ని. నేను యాక్టర్ని. ఏంటి ఇంత నీరసంగా మాట్లాడతావు? నీకు యాక్టింగ్ వచ్చా? నువ్వు యాక్టర్వేనా? సమాధానం చెప్పు. నేను యాక్టర్ని. బెస్ట్ యాక్టర్వి నువ్వు, నీకు అసలు ఏమీ రాదు. నీకు అసలు ఏమీ రాదు. నువ్వు యాక్టర్ ఏంటి? బయటికి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత ఇక్కడికి రా. సరే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరితో తీస్తారు సినిమా మీరు? అసలు తెయము. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని తిరిగి వచ్చే వరకు షూటింగ్ క్యాన్సిల్. నువ్వు త్వరగా వెళ్ళు. ఈ దెయ్యం రోల్ ని అలాగే ఉంచుతాము. నువ్వు దెయ్యం కాదు, హీరో అని నిరూపించుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో. ఈ స్టార్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే రాజా. థ్యాంక్ యూ కిట్టి, నువ్వు చేసి మర్చిపోలేము. నేను కూడా మర్చిపోలేను. నేను కూడా థ్యాంక్ యూ చెప్పాలి. నేను తనకి అందరి తరపున థ్యాంక్స్ చెప్పేశాను గానీ నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళు వెళ్ళు. నా తరఫున థ్యాంక్స్ చెప్పావు కదా, ఇప్పుడు నా పని కూడా నువ్వే చేసేసే.